రాయన్ సినిమా సూపర్ ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. రాయన్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. నిజంగా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగా వేసిండు. ఒక తమ్ముని క్యారెక్టర్ మళ్ళీ వచ్చి మన ధనుష్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన యాక్టింగ్ చూస్తుంటే మళ్ళీ నాకు ఒక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ మూవీలో చూస్తాం. ఆయనని ప్రతి సీన్ చూస్తాం మనం ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే లాస్ట్ వరకు కూడా అలా తమ్మునితో పోరాడుతుంటాడు సందీప్ కిషన్ తోడి. అది మాత్రం చాలా బాగుంటుంది. అంటే తమ్ముడైన అన్నైనా ఒక న్యాయం దగ్గర పోరాడాలని చూపించిండు ధనుష్ గారు. కరెక్ట్ చూపించిండు. ఇంకోటి మనం మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా ప్రాణం పోసింది మొత్తం ఏఆర్ రెహమాన్ గారే. మంచిగా మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. ఎక్కడ కూడా తగ్గకుండా ఇచ్చి పడేసిండు. సందీప్ కిషన్ ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు నుంచి మన ఒక తమిళ్లో పోయి ఒక మన ధనుష్ గారితో చేసిన మామూలు మాట కాదు. ఆ గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న మనిషి ఒక సందీప్ కిషన్ గారు ముందుగా యాడ్సాప్ చెప్తున్నా. ఇందులో యాక్టింగ్ మాత్రం మీరు ఒక మాస్ యాంగిల్లో చూసిన మిమ్మల్ని చాలా బాగా నటించారు. అంటే ఎక్కడ కూడా సూర్యని కూడా నీకు ఎక్కడ బోర్ అని లేకుండా కూడా మంచి నటించారు. చాలా బాగుంది సినిమా, సూపర్. మేము చెప్పాలంటే ధనుష్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చేసిండు. అంటే అన్నీ చేసినా కూడా ఒక పెద్ద డైరెక్టర్ లెక్క చేసిండు. ఒక మన రత్నం లెక్క, ఏ రత్నం లెక్క మన ఒక పెద్ద డైరెక్టర్ ఎలా చేస్తారో శంకర్ అలా అనిపిస్తుంది మన స్క్రీన్ ప్లే. కానీ మనకు ఒక దళపతి, ఒక సినిమా రజనీకాంత్ సినిమా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ నాకు చూస్తే నాకు అలానే అనిపించింది. ఒక దళపతి సినిమా చూస్తే మనకు స్క్రీన్ ప్లే ఎలా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ, వచ్చే సీన్స్ కానీ అలాంటివి చూస్తే నాకు అది అలానే అనిపించింది. రజనీకాంత్ సినిమా లెక్క అనిపించింది. ఒక డిఫరెంట్గా ఉంది సినిమా మాత్రం. ధనుష్ గారి డైరెక్షన్ చెప్తున్నా కదా చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా పాత సినిమా మనం ఒక దళపతి సినిమా చూస్తే ఎలా అనిపిస్తుందో మనకు అలా అనిపించిన సినిమా చూస్తుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్. ఏఆర్ రెహమాన్ గారు నిజంగా చెప్పాలంటే మనం ఇష్టపడే ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత మంచిగా మ్యూజిక్ ఇచ్చింది. ఈ సినిమాకి కొత్తగా కొట్టిండు, ఒక డిఫరెంట్ కొట్టిండు. మళ్ళీ ఒక పాతకు ఏఆర్ రెహమాన్ మనం చూసుకుంటూ కొట్టిండు. మ్యూజిక్ చాలా బాగా కొట్టిండు, సూపర్ కొట్టిండు. ధనుష్ గారి డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ అన్న చూపం. నేను కూడా ఒక పాన్ ఇండియా మూవీ చేయగలనని చెప్పి ఈ సత్తా చూపించారు. అదొకటి. ఇందులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం అసలు ఏడ్చుకుంటూ రావాల్సిందే, ఎందుకంటే అంత ఎమోషనల్. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా అండి రాయన్. ఓవరాల్గా చాలా అదొకటి అండి. సందీప్ కిషన్ క్యారెక్టర్ ఉన్న కొద్దిసేపు క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. కెప్టెన్ మిల్లర్ ఎంత సక్సెస్ అయ్యాడు సందీప్ కిషన్, ఈ మూవీ కూడా అంత సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా ధనుష్ గారి యాక్టింగ్, అదొకటి డైరెక్షన్ చాలా సూపర్.